అదేవిధంగా సామాజిక సేవలు ఇదే విధంగా సప్తాహ వజ్రోత్సవాలు నిర్వహించిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో క్రమశిక్షణకు మారుపేరుగా కష్టపడి తత్వానికి మారుపేరుగా ఉన్నటువంటి సమాజం మార్వాడి సమాజం. చాలా ఏళ్ళుగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో వ్యాపార రంగం నిమిత్తం ఇక్కడ స్థిరపడి అందరి అభిమానాలను చూరగొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిమానాలను చూరగొని వ్యాపార రంగంలో చాలామంది ఇక్కడ చాలామందికి సేవా కార్యక్రమాలు చేసినటువంటి సమాజం మార్వాడి సమాజం. ఆధ్యాత్మిక రంగంలో కూడా అనేక దైవిక కార్యక్రమాలు చేసి ఇక్కడటువంటి ప్రజలకు ఒక దైవ భక్తిని పెంపొందించేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి సమాజం మార్వాడి సమాజం. వివిధ కార్యక్రమాలలో గణపతి ఉత్సవాలు కానీ, సమ్మక్క సారలమ్మ జాతరలు కానీ, ఇంకేదైనా పెద్ద కార్యక్రమాలు ప్రజలు ఎక్కువగా హాజరయ్యేటువంటి కార్యక్రమాలలో కూడా మా వంతు బాధ్యతగా మేము ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు సహకారం అందిస్తాం, మా వంతు బాధ్యతగా వాళ్ళకు అండగా ఉంటామని కూడా వివిధ కార్యక్రమాలను చేసినటువంటి సమాజం మార్వాడి సమాజం. మా చిన్ననాటి నుండి ఇక్కడ ఒక మార్వాడి భవన్లో అనేక కార్యక్రమాలు, అనేక సభలు, సమావేశాలు నిర్వహణ చేసుకున్నాం. ఎన్నడూ కూడా డబ్బు కోసమో ప్రత్యేకంగా ఇంత ఫీజు ఇస్తేనే సమావేశాలు పెట్టుకోవాలను, ఇట్లా అయితేనే మనకు చేయాలన్నటువంటి ఎటువంటి కట్టడి, ఎటువంటి ఒక నిబంధన లేకుండా ఎవరైనా గరీబోళ్ళు పూర్తికి వస్తే వాళ్ళకు పూర్తి స్థాయిలో ఉచితంగానే ఫ్రీగా ఇచ్చినటువంటి సందర్భాలను కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు ఇక్కడ మార్వాడి సమాజం అంటే అనులైనటువంటి గౌరవం తప్పకుండా ప్రతి సందర్భంలో ఇస్తూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క సందర్భంగా పెద్దలందరూ చెప్పినటువంటి విధంగా ఇక్కడ ట్రస్ట్ పేరుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది మేము కమర్షియల్గా వాడటం లేదు కాబట్టి మాకు ఆ కమర్షియల్ నుంచి వెళ్ళి మమ్మల్ని తప్పకుండా దాంట్లో నుంచి వెళ్ళి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని ప్రత్యేకంగా కోరడం అనేది సహేతుకం. ఇది న్యాయం కాబట్టి తప్పకుండా మా యొక్క మున్సిపల్ మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అదేవిధంగా మా కౌన్సిల్ కానీ తప్పకుండా మీకు అందరికీ కూడా మీరు అనుకున్నటువంటి విధంగా సహాయ సహకారం చేయడం కోసం తెలియజేస్తూ ఈ యొక్క భారత స్వాతంత్ర వజ్రోత్సవ అప్రహీం 15 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమము నిన్నటి నుండి ప్రారంభమైంది. నిన్న మేమంతా కూడా ప్రతి ఇంటికి వాడవాడకు జెండాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిన్ననే ప్రారంభం చేసినాం. ఈరోజు కూడా మీకందరికీ కూడా జెండాలను ఇవ్వడం జరుగుతూ ఉండేది. ప్రతి ఇంటి మీద కూడా మనము జెండా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి జెండాలు తప్పకుండా ప్రతి ఇంటి మీద కూడా రెపరెపలు ఆడే విధంగా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు చనిపోవడం జరిగింది. ఎంతోమంది పోరాటాలలో అసూలు బాయడం జరిగింది. దీంట్లో మనము ఒకరొకరి చరిత్ర చూస్తే
వేల మంది ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో అమరులైనారు. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కాదు, స్వాతంత్రం వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ మనవులతోని వారు స్వతంత్రంగా జీవిస్తారు, స్వతంత్రంగా ఉండరు, ఈ యొక్క బానిస బ్రిటిష్ పరిపాలనను విముక్తులు అవుతారు అనేటువంటి ఒక ఉద్దేశం తప్ప వారికి ఏ స్వార్థం లేదు. అటువంటి నిస్వార్థంగా చేసినటువంటి ఎంతోమంది మహానుభావుల పుణ్యాన మనకి యొక్క స్వేచ్ఛగా ఈ యొక్క భారతదేశంలో మనమందరం కూడా జీవిస్తూ ఉన్నాం. 75 ఏళ్ళైంది ఈ యొక్క స్వాతంత్రం ఏర్పడి. ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులలో ఉండదు, కష్టాలతో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు ఉండదు. అనేక ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి, పరిపాలన చేస్తున్నాయి. ఇక ముందు కూడా ఈ పేదరికాన్ని నిర్మూలన చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం అందరం కూడా గుర్తెరగాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం మన వారసులకు మనం తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఉన్నటువంటి జనరేషన్తో ఈ యొక్క స్వాతంత్రం కోసం గాంధీజీ ఏం పోరాటం చేశారు, ఈ యొక్క స్వాతంత్రం కోసం ఇంతమంది పెద్దలు చెప్పారు. ఇంకా ఎంతమంది ఏ విధంగా ఈ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు ఈ యొక్క ఉద్యమంలో ఏ విధమైనటువంటి పాత్ర పోషించారు. ఇటు విషయాలను మన వారసులకు మనకు తెలియజెప్పాల్సిన అవసరం. ఇవాళ మీరందరూ కూడా గోదావరి గారికి మీ పెద్దలు వచ్చి చాలా కష్టపడి ఒక వ్యాపారాన్ని స్థిరపరచుకున్నారు. ఇక్కడటువంటి సమాజంలో ఒక గుర్తింపు పొందేటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలకు ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా కూడా ఒక గొప్పగా స్థిరపడ్డారు. మీరు కష్టపడ్డటువంటి చరిత్ర మీ పిల్లలకు తెలియజేస్తే మీ పిల్లలకు ఆ బాధ్యత ఉంటుంది. మరి మీరు వచ్చింది ఇలా డబ్బు ఉండవచ్చు, ఇలా వ్యాపారం మంచిగా నడుపుతుండవచ్చు, ఇలా మనం ఒక ఉన్నత స్థాయిలో ఉండవచ్చు. కానీ మన కష్టాన్ని మన పిల్లలకు తెలిసిన రోజే, మన కష్టమేందో మన జీవితం చిన్నప్పటి ఏ విధంగా కష్టపడమనే విషయము మన వారసులకు మన పిల్లలకు తెలిసిన రోజే వాళ్ళు కూడా మనకు గౌరవం ఇవ్వడంతో పాటు వాళ్ళు కూడా గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసమే సమాజంలో మనకున్నటువంటి సంస్కృతిని, మనకున్నటువంటి వారసత్వాన్ని మనం దేవుని ఏ విధంగా మొక్కుతున్నాం, మనం ఏ విధంగా సమాజానికి సేవ చేస్తున్నాం అనేటువంటి విషయాలను పిల్లలకందరికీ కూడా చెప్పాలని మన పెద్దలందరూ కూడా చెప్తా ఉంటాం. అట్లాగే ఈ యొక్క స్వాతంత్రం కూడా 75 ఏళ్ళ కింద వచ్చినటువంటి స్వాతంత్రం ఇలా 75 ఏళ్ళు ఉన్న వాళ్ళు బతుకుండవచ్చు. అది స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు. స్వాతంత్రానికి పూర్వం కష్టాలను ఇబ్బందులను అనుభవించిన వాళ్ళు ఎవరు లేరు. ఎంత బానిస బతుకులు బతికిందో అనే విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అది తెలిసిన వాళ్ళే ఆ రోజు పోరాటం చేశారు. ఆ పోరాటం చేసింది కూడా ఈ చావడం బెటర్ ఈ బతుకు కంటే అనుకొని జైలు వాళ్ళ భాగంలో ఉద్యమం చేస్తూ ఉంటే గ్రూపులు అందరూ వేల మంది పోతూ ఉంటే అరే వాళ్ళు కాలుస్తూ ఉంటారు, గుంపు విడిపోండి అంటే మేము గుంపుగానే పోతాం, గుంపుగానే వస్తామని జెండా పట్టుకొని 100 మంది చచ్చిపోయారు. వాళ్ళు ఎక్కడ కూడా భయపడలేదు. ఎందుకంటే మేము మేనా కూడా మా భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళన్నా బాగుపడాలి, వాళ్ళకన్నా ఈ బానిస బతుకులు ఉండద్దు అని వాళ్ళందరూ కూడా ప్రాణ త్యాగాలు చేసేవాళ్ళు. అటువంటి ప్రాణ త్యాగాలు చేస్తేనే ఇలా భారతదేశ స్వాతంత్రం వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా వట్టి ఏర్పడలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది అమరమైన 69లో కూడా పోరాటం చేసేది. అప్పుడు పోరాటం విఫలం అయిపోయింది. భారతదేశ స్వాతంత్ర పోరాటం కూడా సిపాయిలందరూ కూడా బ్రిటన్ మీద తిరగబడ్డారు. మొత్తం సైనికులందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ సైనికులు కాబట్టి సైనికులు తిరుగుబాటు చేసినా కూడా అప్పుడు ఆ బ్రిటన్ ప్రభుత్వం పడిపోలేదు కదా అని ఎవరు కూడా వెనుకడుగు లేదు. అది మళ్ళా పోరాటం మొదలుపెట్టింది. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఇట్లా ఉద్యమాలు మొదలుపెట్టిన మూలానే 47లో స్వాతంత్రం 15లో ఆగస్టు 15 1947లో స్వాతంత్రం ప్రకటించిన తర్వాత కూడా 554 సంస్థానాలలో ఇంకా కొన్ని సంస్థానాలు భారతదేశంలో భిన్నం కాదు. నిజాం ప్రభుత్వానికి వాళ్ళు
1975 వరకు ఈ యొక్క విలీనం అనేది జరుగుతూనే ఉన్నది. 47లో వస్తే మనది 48లో అయింది విలీనం, మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో. ఇట్లా ఎంతోమంది త్యాగాలు చేస్తేనే ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఈ తెలంగాణ కూడా స్వాతంత్రం వచ్చింది. కేసీఆర్ గారు అయితే నా ప్రాణాలు పోయినా పర్వాలేదని అమర నిరాకరించుకు పోయినాడు. ఇలా చాలా డాక్టర్లు చాలా మాట్లాడతారు కావచ్చు, కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి గల స్వాతంత్రం తెచ్చినాం తెలంగాణకు. ఈ తెచ్చినటువంటి తెలంగాణను మంచిగా చేయాలనేటువంటి తాపత్రయం ఇంకా ఎవరికి కూడా కేసీఆర్ గారు ఉన్నంత. అందుకోసమే కేసీఆర్ గారు అంత తాపత్రయపడకుండా పుట్లాడు తెచ్చినాం. నవ్వుల పాలు కావద్దు, ఈ తెలంగాణను గొప్పగా చూపెట్టాలి భారతదేశానికి అని ఆయన కష్టపడకుండా పోతుంటే ఈ పార్టీలో ఇట్లా మాట్లాడుతుంది మనకు అందరికీ తెలుసు. అయితే ఈ యొక్క భారతదేశ స్వాతంత్ర ఫలాలు కూడా అందరికీ అందాలి, అందరికీ పోవాలి. అందరూ కులాలు లేవు, మతాలు లేవు, అందరం కూడా పోరాటం చేసినామని ఇవాళ సమాజం అంతా కూడా ఈ యొక్క స్వాతంత్ర వేడుకలను గొప్పగా చేసుకోవాలి. ఈ యొక్క మన కోసం త్యాగం చేసిన వాళ్ళను గొప్పగా స్ఫూర్తి ఇచ్చుకోవాలి, వాళ్ళని కలుసుకోవాలి, మన భారత పౌరులకు అందజేయాలని 15 రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క స్వాతంత్ర వేడుకలను నిర్వహణ చేయాలని చర్చ మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలతో కూడా నడుస్తూ ఉంది. ఒకరోజు ఫ్రీడమ్ రన్, ఒకరోజు ముగ్గుల పోటీలు, ఒకరోజు ఇంకా రకరకాల కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద 15 రోజుల పాటు జెండా ఎగరేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. జెండా ఎందుకు ఎగరేసిందంటే ఇంట్లో ఒక చర్చ, అయ్యో తెలంగాణ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసేది, వాళ్ళ కోసమే ఇవాళ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ జెండా ఒంటిలో ఎగరేయలేదు. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఉన్నటువంటి జెండాను ఈ ఊర్లలో జెండా ఒంటి ఎగరేయలేదు. దీనికోసం ఎంతో ప్రాణాలు పోయినాయి అనేటువంటి విషయాన్ని మన వారసులకు, మన పిల్లలకు తెలియజెప్పాలి. ఇలా 5వ తరగతి 10వ తరగతి చదివినటువంటి పిల్లలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశం పెట్టి గాంధీజీ సినిమాను కూడా ప్రత్యేకంగా చూపించడం జరుగుతూ ఉంది. వాస్తవానికి బాగా విషయాలు తెలియకపోతే మనం చేసిన దానికి అర్థం ఉండదు. ఇప్పుడు నేను ఎంత కష్టపడుకుంటా ఎమ్మెల్యే దాకా వచ్చాను, నా కొడుకుకి తెలియకపోతే ఏదో ఎమ్మెల్యే డాడీ చేసేసి ఇక రాధేశ్యాం సేటు ఫస్ట్ పైలే ఇంకా కలిసి ఏం చేసింది, ఎంత కష్టపడ్డాడు, యూనివర్సిటీ ఏం చేసింది, నువ్వు కూడా ఏం చేసింది, ఇట్లా పుస్తకాలు ఏం చేసింది అని మన పిల్లలకు కరెక్ట్గా తెలియకపోతే వాళ్ళ భవిష్యత్తులో కూడా వాళ్ళకు మన మీద ఉండేటువంటి గౌరవం ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన కూడా గొప్పగా ఉండదు. ఏదో వ్యాపారం వచ్చేసింది, వ్యాపారం నడిపించుకుంటా అంటే కాదు. ఈ వ్యాపారం రావడానికి కారణం ఏంటి? ఈ వ్యాపారం రావడానికి నా కుటుంబం, నా తాత ఎంత కష్టపడ్డాడు, నా తండ్రి ఎంత కష్టపడ్డాడు, నేనే స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే చరిత్రను మన పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే ఇక భారతదేశ చరిత్రను ఇలా మనమందరం కూడా అందజేస్తున్నాం. అందుకోసమే గాంధీజీని కూడా ఇలా తప్పు పట్టేటువంటి సమాజం మొదలైంది. గాంధీజీని కూడా తప్పు పడతారు, ఏం చేసి ఏం మాట్లాడుతున్నప్పుడు అంటే ఇట్లాంటివి వాళ్ళ రాజకీయాల కోసం మాట్లాడుకుంటారు. కేసీఆర్ గారు అనేటి వాళ్ళని చూస్తూ ఉన్నారు. నిజంగా చూస్తే ఒకసారి బాగా చూస్తుంది అంటే ఇంత కేసీఆర్ గారిని ఏం పడితే ఒకరు టీవీలో నేను చూసినా అసలు ఆయన ఏం చేస్తారో తెలియదు, ఎంత క్లాస్